పావు భాజీ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు, క్యారెట్లు, గ్రీన్ పీసు వేసుకోండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. బంగాళదుంపలు కుక్ అయిన తర్వాత వాటర్ని వేరే గిన్నెలో తీసుకోండి. బంగాళదుంపలు ఇలా మెత్తగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల మిశ్రమాన్ని పప్పుగుత్తి కానీ మ్యాషర్ కానీ యూజ్ చేసి మెత్తగా మెదుపుకోండి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని స్క్రీన్ మీద చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక మిర్చి కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సగం క్యాప్సికము, ఒక టమాటో వేసి ఫ్రై చేసుకోండి. దీనిలో పావు స్పూన్ పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని దీనిలో వేసుకోండి. అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న నీళ్లు వేసి బాగా కలుపుకోండి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇది కుక్ అవుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ పావు భాజీ మసాలా వేసుకోండి. కసూరి మెతి వేసుకుని బాగా కలుపుకోండి. మీకు కావలసిన థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పావుని మధ్యలోకి కట్ చేసుకుని ప్యాన్ మీద బటర్ కానీ ఘీ కానీ వేసుకుని టోస్ట్ చేసుకోండి. 2 వైపులా ఘీ వేసుకుని బాగా టోస్ట్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఇక్కడ పావు భాజీ మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.